గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం మన్వాతీతం గగనసదృశ్యం తత్వమస్య ఆదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత 34 అధ్యాయాలు పరిపూర్ణం చేసుకుని 35వ అధ్యాయం చూస్తున్నాం. శ్రీ సాయి సచ్చరిత 35వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయం చివర సూచించిన కథలని ఇప్పుడు చెప్తాను. వీనిని ఏకాగ్ర మనసుతో వినండి. పరమార్థాన్ని ఆలోచించ మొదలు పెడితే భయంకరమైన ధార్మిక సాంప్రదాయాల శాఖల అభిమానం అడ్డు తగులుతుంది. మొట్టమొదటి నుంచి కూడా దానిలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే సత్యమును దర్శిస్తూ మనం సాయి సచ్చరితని సత్యదర్శనంగా చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే, పరమార్థాన్ని ఆలోచించ మొదలు పెడితే అంటే పరమార్థము వేరు, ధర్మ పురుషార్థము మోక్ష పురుషార్థము రెండు ఉంటాయని, మోక్ష పురుషార్థము ఆత్యంతిక సత్యమని, దానిని అందుకోలేని పరిస్థితుల్లో మనం ధర్మ పురుషార్థాన్ని ఆశ్రయించి జీవనం గడపవలసి ఉంటుందని సర్వశాస్త్రాలు సచ్చరిత్ర చెప్తున్న అంశం. అదే సత్యాన్ని సాయిబాబా కూడా సుస్పష్టంగా మనకి చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ విధంగా అన్నట్లయితే బాబా చెప్తారు, నా యొక్క నిరాకార నిర్గుణ సత్యస్వరూపాన్ని అనుసంధానం చేయి. అది నాకు తెలియటలే సాయిబాబా అన్నట్లయితే ఈ కనిపిస్తున్న రూపాన్ని దర్శిస్తూ ఉన్నట్లయితే, అంటే ఈ భౌతిక శరీరం ద్వారా నేను చేసిన బోధని గుడ్డిగా కాకుండా విచారణ ద్వారా తెలుసుకుని ఆచరణలో పెట్టినట్లయితే నేను మొట్టమొదటి చెప్పినటువంటి నా సస్వరూపం ఏమిటో నీకు అర్థమవుతుంది. తద్వారా నువ్వు సత్యాన్ని పొందగలుగుతావు అనేటువంటి సత్యాన్ని సాయిబాబా చెప్పడం జరిగింది. సుస్పష్టంగా చెప్పారు సాయిబాబా. అందుకని ఇక్కడ పరమార్థం అంటే ఇప్పుడు కూడా మోక్ష పురుషార్థము అంటే సత్య మార్గము అనే అర్థం మనకు తేలిగ్గా అర్థం కావడం కోసం. ఏది సత్యం ఉన్నదో అంటే మనం ఇంతకుముందు కూడా చూసినట్టుగా రెండు కనిపిస్తాయండి. ఒకటి సత్యము అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్టుగా దర్శించడం. రెండవది ఇల్యూషన్, భ్రమలో ఉండటం. మనం అంతా భ్రమలో ఉన్నాం ప్రస్తుతానికి. ఏమిటా భ్రమ? కనిపించేది సత్యం అనుకుంటున్నాం. ఎందువలన? సత్యము కనిపించలేదు కాబట్టి. సత్యాన్ని దర్శిస్తే ఇది భ్రమం తేలుతుంది. అందుకోసమే సత్యదర్శనం ఎప్పుడవుతుంది అంటే భ్రమ ముగిసిన చోట, భ్రమ అంతమొందిన చోట సత్యము ఆరంభమవుతుంది. అయితే మనకు ఒక ఆలోచన వస్తుంది, మరి ఇది చాలా గొప్పది, ఇల్యూషన్లో నుంచి బయటపడాలి, ఆ సత్యాన్ని దర్శిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఇది విన్నప్పుడు. కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రైస్. దానికి ఏం కావాలి? ఏ మార్గం ద్వారా నేను ఆ సత్యాన్ని పట్టుకోగలను అంటే, నీవు దేనిని ఇచ్చి ఆ సత్యాన్ని పట్టుకోగలవు. వాట్ ఇట్ టేక్స్ టు సీ ద ట్రూత్. అంటే సత్యాన్ని దర్శించటానికి వీ హ్యావ్ టు గివ్ అవర్ లైఫ్. అందుకే అది అంత కఠినంగా ఉంటుంది. ఇదేదో మనం పొద్దున పూట కాసేపు పూజ చేసినట్టు, ఏదో ఒక ఉత్సవంలో పాల్గొన్నట్టు, లేదో ఒక రోజున ఒక భజన కార్యక్రమం చేసినట్లు కాదు.
వీ హ్యావ్ టు గివ్ అవర్ లైఫ్ కంప్లీట్లీ. దెన్ ఓన్లీ వీ కెన్ సీ ద ట్రూత్. ఈ మాట ఎంతవరకు సత్యము అని మనం ఆలోచన చేసినట్లయితే, అంటే ఆలోచన చేయటం అంటే విచారణ, వాస్తవికతను చూసే ప్రయత్నం చేసినట్లయితే, మనం ఏ మహాత్ముని చూసినా సరే, తుకారాం గారిని చూడండి, కబీర్ దాస్ గారిని చూడండి, భగవాన్ రమణ మహర్షి గారిని చూడండి, రామకృష్ణ పరమహంస గారిని చూడండి, సద్గురు సాయినాథమూర్తిని చూడండి, ఏ మహాత్ముడిని చూసినా సరే, ఆది శంకరాచార్యులను చూడండి, దే హ్యావ్ గివెన్ దేర్ లైఫ్ టు ఇట్. వాళ్ళ జీవితాన్ని దానికి సమర్పించడం ద్వారానే అది తెలుస్తుంది తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ టైం జాబ్. ఏదో మనకి తోచినప్పుడో, మనకి సమయం ఉన్నప్పుడు మన మిగతా పనులన్నీ చూసుకుంటూ దీన్ని చూడటం, తద్వారా సత్యాన్ని కనుగొనటం ఇంతవరకు సృష్టిలో ఎక్కడ సాధ్యపడలేదు, పడదు కూడా. కొంచెం లోతుగా మహాత్ముల మాటలకు మనం ఏమాత్రం శ్రద్ధగా, భక్తిగా మన అటెన్షన్ని పే చేసి విన్నట్లయితే ఇది చాలా తేలికగా అర్థమయ్యేటువంటి అంశం. సగటు మనిషి అనేక కార్యాలలో నిమగ్నమై ఉంటాడు కాబట్టి అతనికి సత్యదర్శనం అవటం చాలా కష్టం. అయితే సత్యదర్శనం అయిన తర్వాత కార్యకలాపాల్లో పాల్గొనొచ్చా అంటే పాల్గొనొచ్చు, కానీ పాల్గొనరు. ఎందుకంటే అదంతా కూడా సత్తువ లేనటువంటి విషయం అని తేలిపోతుంది. ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. అంత అవసరం లేదు అసలు. కాబట్టి పరమార్థాన్ని ఆలోచించ మొదలు పెడితే, అంటే ఆ సత్యాన్ని ఆలోచించ మొదలు పెడితే భయంకరమైన ధార్మిక సాంప్రదాయాల శాఖల అభిమానం అడ్డు తగులుతుంది. మరి ధార్మిక శాఖలంటే ధర్మపురుషార్థం. ధార్మిక సాంప్రదాయాల శాఖలు అంటే నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, నేను మరొకటి, నేను ఒక ఇంజనీర్ని, నేను ఫలానా ఈ ఫలానా అనేటువంటివి నా నమ్మకం ఇది, నా దైవం ఇది, నా మతం ఇది, నా దేశం ఇది, నేను ఎప్పుడైతే ఫలానా అనే దాంతో తగులుకున్నానో అది ఆ అభిమానం అడ్డు తగులుతుంది. దేనికి? సత్యాన్ని దర్శించడానికి అడ్డు తగులుతుంది. అంత లోతైన విషయం. ఈ అభిమానం వంటి దుర్భర విఘ్నం మరొకటి లేదు. ఇది ఈ అభిమానం అంటే ఏదో కాదండి, అసోసియేషన్. నేను ఫలానా దానికి సంబంధించిన వాడిని అనేది ఒక అభిమానం. నేను హిందూ ధర్మానికి సంబంధించిన వాడిని, నేను సనాతన ధర్మానికి సంబంధించిన వాడిని, నేను క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాడిని, నేను ఇస్లాం మతానికి సంబంధించిన వాడిని, నేను పార్సీ మతానికి సంబంధించిన వాడిని, నేను ఫలానా దేశస్థుని, నేను భారతీయుడను. ఈజ్ ఆల్ దట్ రియల్? సో ఆ అభిమానం వంటి దుర్భరమైన విఘ్నం మరొకటి లేదు. ఇట్ ఈస్ ద బిగ్ టైమ్ అబ్స్టికల్. దేనికి? సత్యాన్ని దర్శించడం. ఇది అమృతం అండి. సాయి సచ్చరిత్ర సత్యదృష్టితో చూస్తే పరమ సత్యం. దిస్ ఈజ్ రియల్లీ సత్ చరిత్ర. మేము నిరాకార తత్వాన్ని ఉపాసించేవారం. చూసారా? దిస్ ఈజ్ ఆల్సో వన్ అసోసియేషన్. మేము నిరాకార తత్వాన్ని ఉపాసించేవారం. సాకార దేవతలు భ్రమ, కల్పన నుండి పుట్టినవి, సాధు సత్పురుషులు మానవులే కదా, వారి ముందు శిరస్సు వంచి ఎందుకు నమస్కరించాలి? ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే వాస్తవం అనే పేరుతో కూడా ఇల్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఈ కనిపిస్తున్న ప్రపంచమంతా మాయా అని కదా మనకు శాస్త్రము, మహాత్ములు, సాయిబాబా కూడా చెప్తున్నది అదే అని చెప్పి, నేను నిరాకారాన్ని లేదా జ్ఞాన మార్గాన్ని అవలంబించేవాడిని, ఇవన్నీ తప్పు అనేటువంటి ఒక అభిమానం కలిగి ఉండటం కూడా, కలిగి ఉన్నంత మాత్రమే కాదు, సాకార దేవతలు భ్రమ అనుకొని, కల్పన నుండి పుట్టినవి అనుకొని, సాధు సత్పురుషులు మానవులే కదా, ఈ సాధువులంతా కూడా నాలాంటి మానవులే కదా, వారి ముందు శిరస్సు వంచి ఎందుకు నమస్కరించాలి, వారికి అసలు సాష్టాంగ పడకూడదు, దక్షిణ ఇవ్వకూడదు,
వారి ముందు అస్సలు తల వంచరాదు. ఇలా చేయటం భక్తిని పరిహసించినట్లే అని అనుకోవటం కూడా చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే అక్కడ సాకారమైన, నిరాకారమైన, సత్యమైన, ఇల్యూషన్ అయిన, ఇట్ ఈజ్ ది రియలైజేషన్, అది తెలుసుకునేటువంటి అంశం. అంతేగాని దానితో అసోసియేట్ అయ్యి అది అభిమానంగా మారినట్లయితే అది కూడా పెద్ద అడ్డుగోడైపోతుందండి. అందుకోసమే ఆది శంకరాచార్యులు మహానుభావుడు ఎన్నో వివరణలు రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఉపనిషత్తుల సారాన్ని కానివ్వండి చేసి దాంట్లో అంతా కూడా సత్యాన్ని బోధిస్తూ దీని యొక్క వాస్తవిక స్వరూపాన్ని వివరించారు. మరి అదే ఆదిశంకరులు భగవంతుడి మీద స్తోత్రాలు రాశారు. అదే ఆదిశంకరాచార్యులు వారు దేవాలయాల్లో కొన్ని యంత్ర ప్రతిష్టలు కూడా చేశారు. ఎందుకంటే రెండింటినీ కూడా గౌరవిస్తారు. అక్కడ గౌరవించడం, అవమానించడం కాదండి, దాని యొక్క అసలు స్వరూపం తెలిసి ఉంటుంది. ఇది మాయ యొక్క విజృంభణ. దీనిలోనే 99.9 మంది ఉన్నారు. వాళ్ళకి మార్గం ఏమిటి? మరి జగద్గురు అన్నప్పుడు అందరికీ ఆయన ఒక మార్గాన్ని చూపించాలి కదా. అందుచేతే సాయిబాబా కూడా నా అసలు స్వరూపం నిరాకారం అని చెప్పినప్పటికీ కూడా తన సాకారానికి అర్చన చేయనిచ్చారు. ఎందుకంటే అది లేకపోతే దాన్ని అందుకోలేడు, దీన్ని చేయలేడు, ఉభయభ్రష్టత్వం పొందుతుంది, ఎటు కాకుండా అయిపోతాడు. అది మహాత్ముల యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని చూస్తారు. అంతా తన స్వరూపంగా. ఇవన్నీ మాటలండి. మనం ఏంటంటే ఊరికి అంతా మన స్వరూపంగా మనకు ఎట్లా తెలుస్తుంది? మన అనుభవం లేదు కదా. కాబట్టి రెండింటిని సమన్వయం చేసుకొని ఆ దృష్టి వస్తే ఆ సమన్వయం ఎట్లా జరిగింది? ఏకాత్మ భావనని ఇంతకుముందు అనేక సందర్భాల్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఆ ఏకాత్మ భావన కలిగి ఉండి తన అనుభవంలో ప్రభవిస్తున్నప్పుడు ఆ విధంగా జీవనం ఉంటుంది, ఆ ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఆ స్థితిలో మాత్రమే, అన్య స్థితుల్లో ప్రేమ ఉత్పన్నం కావడానికి అవకాశమే లేదు. కాబట్టి అట్లా చేయకూడదనేటువంటి అహంకారం కూడా పనికిరాదు. సత్యాన్ని తెలుసుకొని ప్రశాంతంగా ఉండవచ్చు. అదే మహాత్ములంతా చేసింది. అట్లా అనుకొని షిరిడీ గురించి ఒకరు ఒక రకంగా, మరొకరు మరొక రకంగా అనేకలు అనేక రకాల విషయాలను చెప్తారు. ఇవన్నీ కూడా నమ్మదగినవి కాదు. ఎందుకంటే నీ అభిప్రాయానికి ఇప్పుడు ఒక్కటే విషయం అండి, అది సత్యము అని చెప్పినప్పుడు ఇది దాని నుంచి భిన్నం కాదుగా. మరి జగత్తంతా కూడా ఈశ్వర స్వరూపమైనప్పుడు మాయ మాత్రము ఈశ్వర స్వరూపానికి భిన్నంగా ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఒకదానిని ఫేవర్ చేసుకొని ఒకదాన్ని ఖండించడం కాదు, ఏది ఎట్లా ఉందో అట్లా దర్శించడమే సత్యమై ఉన్నది. కాబట్టి ఒకదాన్ని సైడ్ చేయటం కాదు, రెండిటి యొక్క వాస్తవ స్వరూపాన్ని దర్శించటమే అని చెప్తున్నారు ఇక్కడ. ఏ ఒక్కదానికి నువ్వు అసోసియేట్ అయినా సరే అది నీకు సమస్య అవుతుంది, అది భయంకర దుర్భరమైనటువంటి విఘ్నం అవుతుంది. అభిమానం అనేటువంటిది నేను ఫలానా దానికి సంబంధించిన వాడిని, ఇట్ ఈజ్ ఎ ప్రాబ్లం, అది చెప్తున్నారు. అక్కడికి దర్శనానికి వెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణ అడుగుతారని అంటారు. ద్రవ్యాన్ని ఆశించడం వారి సాధుత్వానికి హీనత్వం కదూ. చూసారా, ఒక ఆలోచన వచ్చేస్తున్నది. అంటే సాయిబాబా దక్షిణ అడుగుతారు కదా, సాధువులు దక్షిణ అడగటం ఏంటి? సాధువులకి డబ్బుతో పని ఏంటి? వాళ్ళంతా విరాగిగా ఉండాలి కదా, దేని మీద ఆశ ఉండకూడదు కదా. మరి సాయిబాబా డబ్బులు అడుగుతున్నారంటే ఆశ ఉండాడు. వీడు ఒక ఆలోచన వచ్చేస్తుంది. అది హీనత్వం కదూ అనుకొని గుడ్డి నమ్మకం మంచిది కాదు, అలా గుడ్డిగా నమ్మడం మంచిది కాదనుకొని ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలో అని మనసులో నిర్ణయించుకుంటాను అని ఒక అతను అనుకుంటున్నాడు. నేను దక్షిణ ఇవ్వను, ధనాన్ని కోరేవారు సాధువులా? చూసారా, ఒక దానికి మనం అసోసియేట్ అయితే రెండవ దానిని తప్పక తప్పుబట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అట్టివారు నాకు నచ్చరు, అర్హత లేని వారికి నేను నమస్కరించను. నేను షిరిడీ వచ్చి వారిని కలుసుకుంటాను. మరి షిరిడీ అయితే వచ్చి కలుసుకుంటారట, కానీ వారి పాదాలకు వందనం చేయను. మరి ఎందుకు వస్తున్నట్లు అంటే వాస్తవాన్ని అవాస్తవాన్ని దర్శించి తాను నిర్ణయం తీసుకుంటానని.
దక్షిణ కూడా ఇవ్వను అని దుర్బుద్ధితో బయలుదేరిన వారు తమ నిశ్చయాన్ని గుర్తుపెట్టుకున్న సాయిబాబాను దర్శించుకొని చివరికి వారి శరణు వచ్చేటువంటి వారు, అది ఏ ఏ రకాలైనటువంటి ఆలోచనలతో వచ్చినప్పటికీ అక్కడ పూర్ణమైనటువంటి జ్ఞాన జ్యోతి వెలిగిపోతూ ఉంటుంది. కాబట్టి వారి యొక్క మానసిక స్థితి అక్కడ పనిచేయదు. ఎందుకంటే సత్యం ముందు అసత్యం నిలబడలేదండి. ఎంతకాలం నుంచి అంధకారం ఉన్న ఒక్కసారి దీపం వెలిగించగానే, లైట్ వెలిగించగానే ఆ చీకటి ఎలా వెళ్ళిపోతుందో, మనం ఏ ఏ భావాలతో ఉన్నా, ఎటువంటి అభిప్రాయాలతో ఉన్నా, ఎటువంటి నిర్ణయాలతో ఉన్నా, అటువంటి మహాత్ముల సన్నిధికి వెళ్ళంగానే మన అభిమానం, మన అభిప్రాయాలు, మన నిర్ణయాలు మొత్తం కూడా ఆవిరైపోతాయి. అలా సాయిని దర్శించిన వారు అక్కడికక్కడే అతుక్కుని పోయారు. మరలా వెనుకకు తిరిగి రాలేదు. సాయి చరణాలలో లీనమైపోయారు. ఎవరైనా సాయికి వినయంగా శరణుజొచ్చిన వారి చరణాలకు నమస్కరిస్తే చాలు తమ నిర్ణయాన్ని మరిచిపోయేవారు. కారణమది. సంప్రదాయం పైన అభిమానాన్ని వదిలితే ప్రాణానికి చాలా సుఖం. అదే చెప్తున్నారండి, సూటిగా చెప్తున్నారు. ఏ సంప్రదాయానికి చెందినా కూడా అది ఒక రకమైనటువంటి అభిమానమే అవుతుంది. ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. విభూతి యొక్క మహిమను మరియు బాలా నెవాస్కర్ సర్పాన్ని సాయిగా భావించి ప్రేమగా ఆదరించిన అతని అనుభవాన్ని వినండి. శ్రోతలు నన్ను కరుణించాలి. నేను కేవలం బాబా ఆజ్ఞకు కింకరుణ్ణి. వారి ఆజ్ఞను గౌరవంగా పాలించగా అక్షరమైన ఈ చరిత్ర ఉత్పన్నమైంది. సాయి చరణాలయందు దృష్టి ఉంచి అక్కడ నుండి అలలుగా ఉప్పొంగే పదాలను నేను పదే పదే పవిత్ర చరిత్ర అనే ఈ కలశంలో నింపుతున్నాను. మనం తాబేలు పిల్లలం వంటి వారం. కేవలం దృష్టి ప్రసరణతో పోషింపబడతాము. మనకు ఆకలి దప్పలు, బాధలు లేవు. ఎల్లప్పుడూ సంతుష్టిగా ఉంటాము. దృష్టి సుఖం మనకు ఉండగా ఇక మనకు అన్నపానీయాల అవసరం లేదు. అంటే దృష్టియే ఆకలి దప్పులను హరించి వేస్తుంది. మనకు నిజంగా ఆకలి దప్పులు వేయవా? వేస్తాయి. అది భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ఆకలి దప్పుల గురించి చెప్తున్నటువంటి విషయం కాదు. సైకలాజికల్గా, మానసికంగా ఉన్నటువంటి ఆకలి దప్పులు, అంటే ఏదో పొందాలి, ఏదో చెందాలి, ఏదో అయిపోతుంది, ఈ భయాన్ని, ఈ యొక్క తాపత్రయాన్ని తీసేటువంటి దృష్టి సాయినాథుని యొక్క అఖండమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి దృష్టి. ఆ దృష్టి అంటే సాయిబాబా ఫిజికల్ ఐస్తో చూసేటువంటిదే కాదు. సాయిబాబా చెప్పినటువంటి బోధనను ఆచరణలో పెట్టడం ద్వారా పొందేటువంటి ఫలితమే సాయిబాబా వారి యొక్క దృష్టి. అది ఏం చేస్తుందంటే, ఆ దృష్టి మరలా ఒకసారి సాయిబాబా వారు చెప్పినటువంటి బోధలోని ఆంతర్యాన్ని దర్శించటం అంటే వినటం కాదు, కేవలం వినటం కాదు, విన్నది నా జీవితంలోంచి ప్రభవించాలి. అప్పుడు మాత్రమే ఆ దృష్టిని నేను అందుకున్నట్టు లెక్క. అంటే మనం అందుకున్నట్టు. దృష్టియే ఆకలి దప్పులను హరించి వేస్తుంది. అంటే ఇంకా ఆ తాపత్రయాలన్నీ కూడా దహింపబడతాయి అని చెప్తున్నారు. ఆ చమత్కారాన్ని ఎంతని వర్ణించను. మనకు సకల దృశ్య విషయాలు కృపాసాగరులైన సాయి మహారాజే కనుక దృశ్యం, ద్రష్ట, దర్శనము త్రిపుటి ఉండదు. అంటే చూసేవాడు, చూడబడేది, చూపు, మూడు ఉండవు. ఆ త్రిపుటి ఉండదు. అట్లే మనకు చర్మము, దాని విషయ స్పర్శ రెంటిలోనూ సాయి భావనయే. ముక్కు మరియు వాసనలైందు కూడా సాయియే. శ్రవణాలలో శబ్దం పడగానే సాయి యొక్క రూపం ప్రకటమవుతుంది. దానితో శ్రావణుడు, శ్రవ్యం అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రసాస్వాదాన్ని పొందేటప్పుడు సాయియే రసంలో మిళితమై ఉంటారు. రసనరసం, రసాస్వాదం అనే త్రిపుటి ఇక ఎక్కడ ఉంటుంది? కర్మేంద్రియాల విషయాల్లో కూడా ఇంతే. కేవలం ఒక్క సాయిని సేవిస్తే సకల కర్మలు నశించిపోయి నైష్కర్మ్యం సిద్ధిస్తుంది. సాయినాథుణ్ణి సేవించటం అంటే చాలామంది ఒక్కొక్కసారి వింటూ ఉంటాం మనం, వారు బాబా సేవలో ఉన్నారండి అంటే ఏమిటి? నిజంగా సాయిబాబా సేవ అంటే, సాయిబాబా సేవ అంటే
సాయిబాబా చెప్పినటువంటి బోధ, సాయిబాబా చేసినటువంటి సూచనలు యథాతథముగా ఎటువంటి డిస్టార్షన్ లేకుండా, ఎటువంటి వికల్పము లేకుండా యథాతథంగా గ్రహించి దానిని మన జీవిత అనుభవం చేసుకోవటమే సాయిబాబా సేవ. అంతేనండి. ఎందుచేతనంటే ఇక్కడ ఏమంటున్నారు, సాయిని సేవిస్తే సకల కర్మలు నశించిపోయి నైష్కర్మ్యం అంటే ఆ కర్తృత్వ భావన, నైష్కర్మ్యం అంటే కర్మ చెయ్యనటువంటి స్థితి, ఆ కర్తృత్వ భావన పోతుంది పూర్తిగా. అంటే ఆ నైష్కర్మ్యం అనేటువంటిది సిద్ధిస్తుంది, కర్తృత్వ భావన పోతుంది. ఎట్లా అంటే ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్, ఇట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫిజికల్. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, మనము చేస్తూనే ఉంటాం, ఎన్నో రకాల సేవల్లో పాల్గొంటాం. మనం అనుకునే సేవలు మనకు తెలిసినటువంటి విషయమే. తద్వారా బోధ హృదయానికి నాటుకుంటుందా అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకోసమే వేదం కూడా ఏమంటుందంటే నా కర్మణ, కర్మ వల్ల కాదు, నా కర్మణ నా ప్రజయ, ప్రజల వల్ల కాదు, నా ధనేన, ధనము వల్ల కాదు, మరి దేనివల్ల, త్యాగేనైక, ఏదో త్యాగం చేయాలట, అది ఏమిటో మనకి ఇంకా తెలియదు. ఏం త్యాగం చేస్తాం? పోనీ ఏమి త్యాగం చేశాం? అయితే ఒకటి, త్యాగం చేయటం అంటే డబ్బులు ఇస్తే సరిపోతుందా? త్యాగం చేసిన తర్వాత నీ దగ్గర ఆ వస్తువు ఉండకూడదు, అంతే కదండి. నేను ఒక వస్తువుని త్యాగం చేశాం, త్యాగం అంటే ఇచ్చివేయటం కంప్లీట్గా, అది నా దగ్గర ఉండకూడదు. కెన్ వీ డూ దాట్? మనం చేశామా? చెయ్యగలమా? అసలు చెయ్యాలని తెలుస్తున్నదా? అందుకోసమే ప్రారంభంలో సత్యదర్శనానికి జీవితాన్ని అర్పించవలసిన అవసరం ఖచ్చితంగా ఉండి తీరుతుంది, అందులో ఏమీ సందేహం లేదు. వితౌట్ దట్ ప్రైస్ నో వన్ కెన్ ఫైండ్ ది ట్రూత్, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి ఇక్కడ సేవ అంటే ఇట్ ఈజ్ నాట్ ఎ మీర్ సర్వీస్, ఇట్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ సర్వీస్. సేవ అంటే సాయిబాబా చెప్పినటువంటి సత్యాన్ని శ్రవణం చేసి నరాల్లో నింపుకొని అది జీవితంలో ప్రభవిస్తే దట్ ఈజ్ ద రియల్ సేవ టు సాయిబాబా. నిజంగా సాయిబాబాకి మనం ఎట్లా సేవ చేస్తాం? ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్ యాక్టివిటీ ఫర్ షూర్. మరి ఫిజికల్ యాక్టివిటీ వల్ల ప్రయోజనం ఉండదా అంటే దానికి ఉండే ప్రయోజనం దానికి ఉంటుంది ఖచ్చితంగా. ప్రయోజనం లేకుండా ఏ పని ఉండదు కదా. కాబట్టి నేను ఎవరికన్నా అంత ఆహారం పెట్టాను అనుకోండి, నేను ఏదైనా సేవ చేశాను అనుకోండి, సేవ అంటే మనకు తెలిసినటువంటిది శుభ్రం చేయటమో, కడగటమో, తుడవటం, అది కూడా అవసరమే. దేవాలయాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి, ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, వంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, మనసును శుభ్రంగా పెట్టుకోవాలి. ఎవరికైనా కష్టం ఉంటే మనకి తోచినంత, చేతనైనంత మనం సహాయం చేయగలం, కానీ వీ డోంట్ గో టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్స్. దానివల్ల ఫలితం ఉంటుంది, దాని ఫలితం దానికి ఖచ్చితంగా ఉంటుంది. కానీ పరమార్థాన్ని దర్శించాలనుకునేవాడికి, అంటే పరిపూర్ణంగా ఆ ఆనందధామం అంటే దుఃఖాన్ని అంతం చెయ్యాలి, ఈ విషాదం నా జీవితంలో రాకూడదు, జీవితంలో దేనికో వెంపర్లాట ఉండకూడదు, లైఫ్ మస్ట్ గో ఎఫర్ట్లెస్లీ, జీవితం ఎఫర్ట్ లేకుండా చాలా న్యాచురల్గా వెళ్ళిపోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా సాయిబాబా బోధని సేవించటమే నిజమైన సేవ అండి. సాయిబాబా బోధని సేవించటం అంటే వీ షుడ్ టేక్ ఇన్, సేవించడం అంటే లోపలికి తీసుకోవడమే కదా.
నా హృదయంలో, నా రక్తంలో, నా మనస్సులో 24 గంటలు కంప్లీట్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ ద ట్రూత్ అనేది లేకుండా సేవ కాజాలదు. ఈ గ్రంథం పోతూ ఉంది. సాయిపై ప్రేమ ఎక్కడికో లాక్కెళుతుంది. ఇప్పుడు పూర్వ కథానుసంధానం గుర్తు తెచ్చుకొని కథాభాగానికి వద్దాం. విగ్రహారాధనను ఇష్టపడక నిరాకార పరమాత్మను ఉపాసించే ఒక వ్యక్తి కేవలం విమర్శనా దృష్టితో, ఇది ఇంపార్టెంట్, దిస్ ఇస్ కాల్డ్ యాటిట్యూడ్ అండి. అంటే నీ ఉద్దేశం, నీ భావన, నువ్వు ఏ దృష్టితో దాన్ని దర్శిస్తూ ఉన్నావు అనేది యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎలా చూస్తామో దానికి తగ్గట్టుగానే ప్రపంచం కూడా కనిపిస్తుంది. చూడండి, ఒక వ్యక్తి కేవలం విమర్శనా దృష్టితో షిరిడీకి వెళ్ళాలని కుతూహలపడ్డాడు. నేను వచ్చి ఆ సాధువును కేవలం దర్శించుకుంటాను, అంతేకాని వారికి తలవంచను, దక్షిణను కూడా ఇవ్వను. నా ఈ 2 షరతులకు ఒప్పుకుంటే నేను షిరిడీ వస్తానని చెప్పాడు. స్నేహితుడు సరేనని అనగా అతని వెంట నిశ్చింతగా బయలుదేరాడు. అతని మిత్రుడైన కాకా మహాజనికి సత్పురుషుల యందు అత్యంత భక్తిభావం. కానీ అతని స్నేహితుడు ఒట్టి సంశయాత్మకుడు. ఆ ఇద్దరు శనివారం రాత్రి ముంబై నుండి బయలుదేరి ఆదివారం ఉదయం షిరిడీ చేరారు. ఇద్దరు సాయిబాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందో సావధానంగా వినండి. వారు మసీదు మెట్లపై అడుగు పెట్టగానే కాకా మిత్రుని చూచి దూరం నుండి, కాయావేజీ ఎందుకొచ్చావు అని ఎంతో మధురంగా అన్నారు. ఎందుకొచ్చావు అని అడిగారు సాయిబాబా. ప్రేమతో నిండిన ఆ మాటలను విన్న మిత్రునికి ఆ పదాల ఉచ్చారణ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి. కాయవేజీ అన్న బాబా మాట వారి స్వరం విని కాకామిత్రుడు ఆశ్చర్యపోయాడు. మా నాన్నగారు మాట్లాడినట్టుంది. ఆకర్షణీయమైన ఆ స్వరం గతించిన అతని తండ్రిని గుర్తుకు తెచ్చింది. బాబా ఆ స్వరాన్ని పూర్తిగా అనుకరించినట్లు అనిపించింది. ఆ వాణిలో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా స్నేహితుడు విస్మితుడయ్యాడు, ఆశ్చర్యపోయాడు. ఈ స్వరం నిజంగా మా తండ్రిదే, నాకు బాగా గుర్తున్నదే. తండ్రి నోటిండి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపుని విని ఆ మిత్రుడు తనలో కరిగిపోయాడు. మునుపటి తన నిశ్చయాన్ని మరచి శిరస్సు వంచి బాబా పాదాలకు వందనం చేశాడు. తర్వాత బాబా కాకాను మాత్రమే దక్షిణ అడిగారు. కాకా ఇచ్చాడు. ఇద్దరు తిరిగి వెళ్ళిపోయారు. మరలా మధ్యాహ్నం వచ్చారు. అప్పుడు కూడా కాకా వెంట అతని మిత్రుడు ఉన్నాడు. ఇద్దరు ముంబైకి బయలుదేరడానికి కాకా బాబా అనుమతిని కోరాడు. బాబా కాకాను దక్షిణను అడిగారు. అదైనా కాకాను మాత్రమే 17 రూపాయలు ఇవ్వు అని అడిగారు. కానీ అతని మిత్రుణ్ణి ఏమీ అడగలేదు. అందువల్ల అతనికి మనసులో అలజడి చెలరేగింది. మనకు ఎప్పుడు కంపారిజన్ ఉంటుంది కదండి. వారిని అడిగారు, నన్ను అడగలేదు, ఎందుకు? అప్పుడు అతడు మెల్లగా, ఎందుకు నిన్ను మాత్రమే దక్షిణ అడిగారు? ఉదయం కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను నీ వెంట ఉండగా మరి నన్ను దక్షిణను అడగకుండా వదిలేశారేం అని కాకాని అడిగాడు. ఈ విషయం బాబాని అడగరాదు అని కాకా మెల్లగా జవాబిచ్చాడు. ఇంతలో బాబా కాకాతో, ఏమిటి, అతను నీతో ఏదో అంటున్నాడు అని అడిగారు. అప్పుడు ఆ స్నేహితుడు బాబాతో, నేను కూడా దక్షిణను ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా, నీకు ఇవ్వాలని మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలని మనసుంటే ఇవ్వు అని జవాబిచ్చారు. అంటే బ్యూటిఫుల్ అండి. తానంటూ ఏమీ లేరు అసలు. మనకి దర్పణం సాయిబాబా. నీకు ఇవ్వాలంటే ఇవ్వు, నీవు ఇవ్వక్కర్లేదనుకుంటే ఇవ్వక్కర్లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ టు సాయిబాబా. బాబా దక్షిణను అడగటం, భక్తులు ఇవ్వటం గూర్చి అతడు హీనంగా మాట్లాడాడు. అలాంటి వాడు బాబా అడగకుండానే దక్షిణను ఇవ్వనా అని అడిగాడు అని కాక ఆశ్చర్యపోయాడు. నీకు ఇవ్వాలనుంటే ఇవ్వు అన్న బాబా మాటలకు మిత్రుడు వెంటనే 17 రూపాయలు బాబా అడగకుండానే వారి చరణాలకు సమర్పించాడు. తర్వాత బాబా అతనితో, పోదువుగానీ లేరా, ఒక క్షణం కూర్చో. ఎంత ప్రేమండి! పోదువుగానీ లేరా, ఒక క్షణం కూర్చో అని అతని భేదభావాన్ని తొలగించటానికి మధురంగా ఉపదేశించారు. నీకు నాకు మధ్యనున్న నూనె వాడి గోడను మొత్తం పడగొట్టేశాయి.
అప్పుడు ఒకరినొకరం కలుసుకోవడానికి ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత వారికి వెళ్ళటానికి అనుమతినిచ్చారు. ఏమిటది? నీకు నాకు మధ్యనున్న నూనె వాడి గోడ. నూనె అంటే జిడ్డండి. మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న అభిప్రాయాలు, మనలో ఉన్న భావాలు, దిస్ ఈజ్ ఆల్ 100% ఇల్యూషన్. అంతా అది భ్రమ. కాబట్టి ఆ భ్రమ తొలగితే కానీ బ్రహ్మము దర్శనం కాదు. ఎండ్ ఆఫ్ ది ఇల్యూషన్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ది ట్రూత్. మార్మిక భాషలో సాయిబాబా ఆ నూనెవాడి గోడను మొత్తము పడగొట్టేసాయి. వాట్ ఎ క్లారిటీ! నాట్ పార్షియల్. మనం మొట్టమొదట ప్రారంభించిందే దాంతో ప్రారంభింపజేశారు. ఏమంటున్నారు అక్కడ? గోడను సగం పడగొడతావా? తొంగి చూడొచ్చని. మొత్తము పడగొట్టేసాయి. దేర్ షుడ్ నాట్ బి ఎ ట్రేస్ ఆఫ్ ఇట్. అణుమాత్రము కూడా, ఒక్క మచ్చుక కూడా, ఒక్క రవ్వ కూడా ఉండడానికి వీల్లేదు. అది ఇది కదూ పరిపూర్ణమైనటువంటి శరణాగతి. నాట్ ఈవెన్ an inch of you should exist to see the truth of it. ఒక్క రవ్వ కూడా నువ్వు అనేది ఉండటానికి లేదు. దట్ ఈస్ ద రీజన్ నన్ను నేను సమర్పించుకోవటం అంటే ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చేటప్పుడు నేను సర్వము దోచేస్తానంటల్లో ఉన్న అర్థం ఏంటి? సాయిబాబా చెప్తున్నటువంటి నీకు నాకు మధ్యనున్న గోడను పూర్తిగా మొత్తము పడగొట్టేశాయి. ఇక్కడ కూడా చూడండి సాయిబాబా వాట్ ఏ బ్యూటిఫుల్ అండి, వాట్ ఏ బ్యూటిఫుల్. అక్షరం అక్షరం అమృతాన్ని మించినటువంటిది. ఏమంటున్నారు? నీకు నాకు మధ్యనున్న నూనెవాడి గోడను మొత్తం పడగొట్టేసేయి అంటున్నారు, కానీ నేను పడగొడతాను అని అనటం లేదండి. చాలా ప్రాణ సమానం. సాయిబాబా నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరం సత్యం ఓలలాడుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ సాయిబాబా ఈజ్ గోయింగ్ టు బ్రేక్ దట్ వాల్. సాయిబాబా పడగొట్టే గోడ కాదది. వన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ కంప్లీట్లీ, నాట్ ఈవెన్ సింగిల్ ట్రేస్ ఆఫ్ ఇట్. దెన్ వాట్ హ్యాపన్స్? ఏమవుతుంది అది పడగొడితే? అప్పుడు ఒకరినొకరం కలుసుకోవటానికి ఎంత సత్యం అండి. సాయిబాబాని కలుసుకునే మార్గం చెప్తున్నారు సాయిబాబా. హౌ డు వి మీట్ ద ట్రూత్? సాయిబాబా అంటే మళ్ళీ ఇట్స్ అ ట్రూత్. మన ఇద్దరం కలుసుకోవటానికి ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది, అంతే తప్ప అన్య మార్గాలు లేవు మిత్రమా. ఏమి బోధండి, ఎంత ప్రేమగా చెప్తున్నారు. నేను ఇవ్వను అన్నవాడు నన్ను అడగలేదే అని బాధపడితే, నువ్వు వద్దనుకున్నావు కదా, నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వు, వద్దనుకుంటే పర్వాలేదు అన్నారు. సరే ఇచ్చాడు. వెళ్ళొస్తాం సాయిబాబా అంటే, పోదుగాని విలేరా ఒక క్షణం కూర్చో. ఇదండి కరుణకి పరాకాష్ట. పరిశీలన చేయాలని వచ్చిన వ్యక్తి యందు అది కేవలం హృదయంలో ప్రేమ జనిస్తే తప్ప అసలు ఇటువంటి చర్య మనకు కనిపించదు. దీన్ని బట్టి తెలిసిపోతుంది. అంటే ఇక్కడ సత్యం తెలుసుకోవాలనేటువంటి నిశ్చయంతో కూర్చున్నాం కాబట్టి ఆ ప్రేమ మనకి తెలుసా లేదా అనేది ఇక్కడ తెలియపోతున్న చూడండి. సాయిబాబాకి అది తెలియటం ద్వారా వారి యొక్క చర్య ఎట్లా ఉన్నది, ఆ ప్రేమ హృదయంలో, నాబోటిగాడు హృదయంలో జనించలేదు కాబట్టి నా చర్య ఎలా ఉన్నది, క్లియర్. ఇట్స్ ప్యూర్
లవ్. అది ఉండటం వల్ల పోదువు గాని లేరా ఒక క్షణం కూర్చో అని అతని భేదభావాన్ని తొలగించటానికి మధురంగా, అతని భేదభావం మనకి మాత్రం లేదా, నీకు నాకు మధ్యనున్న నూనెవాడి గోడను మొత్తం పడగొట్టేసాయి, కంప్లీట్గా పూర్తిగా జస్ట్ రిమూవ్ దట్ వాల్. హూ హ్యాస్ టు రిమూవ్ ఇట్? ఎవరు తీసేయాలి? నువ్వే తీసేయాలి. నేను తీసేది కాదు మిత్రమా. వండర్ఫుల్. అప్పుడు ఏమవుతుంది? వి విల్ మీట్. మనిద్దరం కలుసుకోవటానికి ప్రశస్తమైన మార్గం, అంటే ది బెస్ట్ వే. దాన్ని మించినటువంటి ప్రశస్తమైన మార్గం మరెక్కడుంది? వి బోత్ విల్ మీట్. ఆ మార్గం ఏర్పడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత వారికి వెళ్ళటానికి అనుమతినిచ్చారు. చేయవలసినటువంటి బోధ చేశారు. ఆ బోధని మనసుకి పట్టించుకొని దాని అర్థాన్ని తెలుసుకొని అది చేసినప్పుడు కదా కలుసుకునేది సాయిబాబాని. అప్పుడు ఆకాశాన్ని మేఘాలు బాగా కమ్ముకొనగా చూచి మాధవరావు, వీరు వానలో తడిసిపోతారేమో అని అన్నాడు. వారిని నిశ్చింతగా వెళ్ళనివ్వు, దారిలో వర్షం పట్టుకుంటుందన్న భయం ఏమీ లేదు అని బాబా చెప్పారు. బాబా పాదాలకు అభివందనం చేసి ఆ ఉభయులు బండిలో కూర్చున్నారు. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి, పెనుగాలి వీస్తున్నది, గోదావరిలో నీరు బాగా నిండుగా ఉంది, ఆకాశాన ఉరుములు ఉరుముతున్నాయి. వారు నదిని నావలో దాటవలసి వచ్చింది. బాబా యొక్క ధైర్య వచనాలపై కాకాకు పూర్తి విశ్వాసం. కానీ అతని స్నేహితునికి అనుమానం, ప్రయాణం సాఫీగా సాగుతుందా, అనవసరంగా బయలుదేరాం, దారిలో కష్టాలు పడతామేమో అని చింత. కానీ వారు సుఖంగా వెళ్ళి రైలు బండిలోకి ప్రవేశించాక మేఘాలు బాగా వర్షించాయి. నిర్భయంగా వారు ముంబై చేరారు. కాకా స్నేహితుడు ఇంటికి వెళ్ళి కిటికీ తలుపులు తెరచి చూడగా గదిలో చిక్కుకున్న పిచ్చుకల్లో 2 పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి అతనికి చాలా బాధ కలిగింది. ఆహారం లేక పాపం వారి ప్రాణాలు పోయినాయి. నేను షిరిడీకి బయలుచేరినప్పుడు కిటికీలు తెరచి ఉంటే అవి చచ్చిపోయేవి కావు. నా మూలకంగా అవి చచ్చిపోయాయి. ఇప్పుడు ఎగిరిపోయిన దానికోసమే బహుశా బాబా ఆతురతో ఇవాళ తిరిగి వెళ్ళటానికి సమ్మతించారు. లేకపోతే ఇది కూడా చచ్చిపోయేదే. ఆహారం లేకపోతే ఎలా బ్రతుకుతుంది? వాటి ఆయువు తీరిపోయింది, ఈ గతి పట్టింది. కానీ ఒకటి బ్రతికే ఉంది అని తలపోశాడు. అతని యొక్క మరొక అనుభవం ఇది కూడా వినటానికి ఇంపుగా ఉంటుంది. ఇతను ఎన్నో నెలలు కాలి మడమలో నొప్పితో బాధపడుతున్నాడు. ఈ జబ్బును షిరిడీ వెళ్ళకముందు ఎన్నో నెలలు అనుభవించాడు. షిరిడీ నుండి తిరిగి వచ్చాక ఏ నొప్పి లేదు. తర్వాత త్వరలోనే జబ్బు పోయింది. ఇటువంటిదే మరొక కథ. సత్పురుషులను శోధించాలనే ఉద్దేశంతో వెళ్ళి మనస్సులో లేకున్నా వారి చరణాలపై శిరస్సు ఉంచవలసి వచ్చిన విషయాన్ని వినండి. అట్లే లోభం అడ్డు తగలటం వలన దక్షిణను ఇవ్వాలని లేకున్నా తమ దృఢ నిశ్చయాన్ని వదిలి ఎలా దక్షిణను ఇస్తారో చూడండి, వినండి. ముంబై నివాసి అయిన వకీల్ ధరంసి జఠాబాయ్ ఠక్కర్కు పూర్వజన్మల పుణ్యబలం వల్ల సాయిని సందర్శించవలెనని కోరిక కలిగింది. కాకా మహాజని యజమాని ఇతడే. ఇద్దరికీ బాగా పరిచయం. షిరిడీకి వెళ్ళి బాబాను ప్రత్యక్షంగా కలుసుకోవాలని అనుకున్నాడు. ఠక్కర్ కంపెనీలో కాకా మేనేజర్. కాకా తరచూ సెలవు రోజుల్లో షిరిడీ ప్రయాణమయ్యేవాడు. పోనీ సమయానికి సరిగా వచ్చేవాడా? 8 రోజులు షిరిడీలో ఉండిపోవటం, అదేమిటంటే సాయి ఆజ్ఞ ఇవ్వలేదని అనటం, ఇది ఉద్యోగం చేసే పద్ధతేనా? ఆ సత్పురుషుని విశిష్టత ఏమిటి? నాకీ ఆడంబరాలు నచ్చవు అనుకొని సాయి అంతును తెలుసుకోవాలని హోళీ పండుగ సెలవుల్లో సేటు బయలుదేరాడు. శరీరంలోని దురహంకారం మరియు ఐశ్వర్య గర్వంతో సేటు, సత్పురుషులు మానవ మాత్రులే కదా, ఎందుకు వారికి తలవంచాలి అని తలచాడు. సాయిబాబా యొక్క స్థాయిని కని పండితులు విద్వాంసులు వారి ముందు మోకాళ్ల మీద నిల్చుంటారు.
అలాంటప్పుడు ఈ ధరంసి ఎంతటివాడు, అతని నిశ్చయం ఏ పాటిది? అంధవిశ్వాసం మంచిది కాదు, మనం స్వయంగా పరీక్షించుకుందామని తనలో నిశ్చయించుకుని షిరిడీకి తయారయ్యాడు. ఇది వరకు వర్ణించిన ఒక స్నేహితుని వలె ధరంసి కూడా కాకాను వెంటబట్టుకుని బయలుదేరుతూ కాకాతో, నీవు షిరిడీకి వెళితే అక్కడే ఉండిపోతావు, ఈసారి అలా కుదరదు, నా వెంట తిరిగి వచ్చేయాలి, బాగా గుర్తుంచుకో అని చెప్పాడు. అందుకు కాక, అది నా చేతుల్లో లేదు అని అన్నాడు. అప్పుడు ధరంసి దారిలో తోడుగా మరొకరిని వెంట పెట్టుకున్నాడు. అంటే ఈ కాక మన మాట వినడు, సాయిబాబా చెప్తే తప్ప రాడనుకుని మళ్ళీ ఇంకోళ్ళు వెంట పెట్టుకున్నాడు. కాక తనతో తిరిగి రాకపోతేనో, దారిలో ఎవరైనా తోడు లేకపోతే కుదరదు కనుక మరో మూడో వ్యక్తిని తీసుకుని ఆ ముగ్గురు షిరిడీకి బయలుదేరారు. ప్రపంచంలో సహృదయులైన భక్తులు అనేక రకాల మంది ఉంటారు. అటువంటి భక్తుల సంశయాలను తొలగించడానికి బాబా వారిని ఏరి ఏరి పట్టుకొస్తారు. ఆ భక్తులు తిరిగి వెళ్ళిపోయి తమ అనుభవాలను ఇతరులకు చెప్తారు, లేదా ప్రజలను మంచి మార్గంలో పెట్టడానికి ఎవరితోనైనా వ్రాయిస్తారు. తాత్పర్యం, బాబా వద్దకు ఎవరు వెళ్ళినా వారి దర్శన సుఖంతో తృప్తిని పొందుతారు. వారి మనోవృత్తి తొలుత ఎలా ఉన్నా చివరకు పరమానందాన్ని పొందుతారు. పరీక్షించాలనే కోరికతో తమంతట తాము వెళుతామని ఎవరైనా అనుకోవచ్చు, కానీ అది విచిత్రంగా ఉంటుంది. వారు వెళ్ళి బాబా ఉద్దేశాన్ని సాధిస్తారు. ఎవరైనా బాబా స్ఫూర్తినిచ్చినప్పుడే కాలు బయట పెట్టగలరు. వారి స్వాభావికమైన మనోవృత్తిని జాగృతం చేసి బాబా వారిని పరమార్థంలో ప్రవేశపెడతారు. బాబా కౌశల్యాన్ని ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశ పాలవుతారు. కానీ అహంభావాన్ని వదిలి వారి పాదాల వద్ద పొర్లితే సుఖాలను పొందుతారు. ఇది ఒక్కసారి జాగ్రత్తగా మనం చూడాలి. బాబా వారి యొక్క కౌశలాన్ని ఎవరు తెలుసుకోగలరు అంటే, బాబా వారి గురించి ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశ పాలవుతారు. నేను తెలుసుకుంటాను సాయిబాబా గురించి అని ఎవరైనా అనుకున్నట్లయితే దుర్దశ పాలవుతారు. ఎందుకని అంటే, నేను తెలుసుకుంటాను అనే దాంట్లో ఒక అహంభావం స్పష్టమవుతున్నది. అసలు ఆ భావం ఉన్న వ్యక్తికి సత్యం గోచరం కాదని మనం ఇంతకుముందే చూసాం. ఒక్క అణుమాత్రమైనా ఉండడానికి వీల్లేదు, దానికి తిరుగులేని మంత్రం ఉండదు. కాబట్టి నేను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశ పాలవుతారు. కానీ అహంభావాన్ని వదిలి వారి పాదాల వద్ద పొర్లితే, ఇక్కడ మళ్ళీ పాదాల వద్ద పొర్లటం అంటే తెలుసుకోవాలన్న నిజమైనటువంటి ఇచ్ఛ, దాన్నే ముముక్షత్వం అంటాం. తెలుసుకోవాలి, నా కష్టం తీరిపోవాలి, మరలా జీవితంలో నాకు దుఃఖం రాకూడదు అనేటువంటి నిశ్చయం, దానికి నేను ఏ దాన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనుకునే వ్యక్తి, అది వారి పాదాల వద్ద పొరలటం అంటే సుఖాలను పొందుతారు. ఎవరైతే ఆ పూర్ణంగా మనసులో నిశ్చయం చేసుకుని, సాయిబాబా నేను ఎట్లా అయినా సరే ఆ సత్య దర్శనాన్ని చేయాలంటే, ఆ తండ్రి ఉన్నది అందుకోసమే. అసలు ఎన్నిసార్లు చూసాం మనం సచ్చరిత్రలు ఎంతమంది పరమార్థం కోసమేనని. కాబట్టి పాదాల వద్ద పొరలటం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ యాక్టివిటీ. పాదాల దగ్గరలో పొరలటం అంటే వారు చెప్పిన దానికి పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తి కలిగి ఉండి దాన్ని హృదయాంతరాళాల్లోకి తీసుకోనటమే వారి యొక్క పాదాల దగ్గర ఉండటం, శరణాగతి వేడటం అంటే. అట్లా చేసినట్టయితే సుఖాలను పొందుతారు. దేవతల వద్దకు, గురువు వద్దకు, బ్రాహ్మణుల వద్దకు వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదని కాకా దారిలో 2 సేర్ల ద్రాక్ష పళ్ళను కొన్నాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళుంటాయి, కానీ అప్పుడు దొరికిన గింజలున్న ద్రాక్ష పళ్ళనే కొన్నాడు. మాట మంతే ముచ్చటించుకుంటూ ఆ ముగ్గురు షిరిడీ చేరుకుని బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు. భక్తుడు బాబాసాహెబ్ తర్కట్ కూడా అక్కడ ఉన్నాడు. అతనిని ధరంసింగ్ సేటు జిజ్ఞాసతో ప్రశ్నించింది వినండి. ఇక్కడ ఏం విశేషం ఉంది, మీరు ఎందుకు వచ్చారు? మనం కూడా అడుగుతుంటాం చూడండి. ఎవరన్నా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా, ఇక్కడ మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు, మీకేం తెలిసింది, మీకేమైనా అనుభవం ఉందా? ఇట్స్ ఎ కామన్ డైలాగ్. ఇక్కడ ఏమిటి విశేషం, మీరు ఎందుకు వచ్చారు అన్నాడు.
బాబా దర్శనానికి అని తర్కట్ చెప్పాడు. ఇక్కడ చమత్కారాలు జరుగుతాయన్న వార్త విన్నానే అని సేటు అన్నాడు. అంటే మిరకల్స్ కావాలి కదా, ఇక్కడేదో చమత్కారాలు జరుగుతాయని విన్నానే అన్నాడు. అంటే అది ఉంటే తొందరగా మనం మనసు అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. తర్కడ్ అతనితో, నాకు చమత్కారాలు చూడాలని కోరిక లేదు. సాయిబాబాను చూసిన తర్వాత ఏది చూడాలో అది అవగతం కాకపోతే ఇంకా దర్శనంలో ఏమిటి ప్రయోజనం? ఎవరి మనస్సులో ఏ కోరికలు ఉన్నాయో అవి ఇక్కడ సిద్ధిస్తాయి అని చెప్పాడు. కాక బాబా పాదాల యందు శిరస్సు నుంచి వారి చేతికి ద్రాక్ష పళ్లను అందించాడు. భక్త బృందం అక్కడ బాగా కూడి ఉంది. బాబా వారికి పళ్లను పంచడం మొదలుపెట్టారు. ఇతరులతో పాటు ధరంసీకి కూడా బాబా కొన్ని పళ్ళనిచ్చారు. అతనికి గింజలు లేని పళ్ళే ప్రీతి, గింజలున్నవి ఇష్టం లేదు. ఆ ద్రాక్ష పళ్ళంటే అతనికి విసుగు. అందులోనే ఆదిలోనే హంసపాదంలా ఆరంభంలోనే ఇదో సమస్య. ఆ పళ్ళను ఎలా తినాలి అన్న కష్టం వచ్చింది. వారిని తిరస్కరించను లేదు. పైగా ద్రాక్ష పళ్ళను కడగకుండా తినకూడదని డాక్టర్ చెప్పాడు, హైజీన్గా ఉండదని. తాను మాత్రం కడుక్కోవటం బాగుంటుందా అని మనస్సులో అనేక రకాల ఆలోచనలు. పళ్ళను అట్లే నోట్లో వేసుకున్నాడు. పవిత్రమైన సత్పురుషుని ప్రదేశంలో ఎంగిలి వేసి అపవిత్రం చేయరాదని గింజలను జేబులో వేసుకున్నాడు. ఆ ద్రాక్ష పళ్ళు నాకిష్టం లేదని ఈ సత్పురుషునికి తెలియదా? అత్యంత సామాన్య వ్యక్తి మనందరం ఆలోచించే సహజమైనటువంటివి. బాబాకి తెలీదా? ఈయన మహాత్ముడు అన్నారు కదా, ఈ ద్రాక్ష పళ్ళు అంటే నాకు ఇష్టం లేదని, నాకు బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు అని సేటు మనసులో అనుకున్నాడు. అతనిలో ఆ ఆలోచన రాగానే బాబా మరలా అతనికి మరిన్ని పళ్ళనిచ్చారు. అవి గింజలున్న పళ్ళు అని అనుకొని ధరంసి నోట్లో వేసుకోకుండా వానిని అలాగే చేతిలో పట్టుకున్నాడు. నిజంగానే అతనికి గింజలున్నవి ఇష్టం లేదు, కానీ బాబా తమ చేతితో ఇచ్చారు, ఏం చేయాలి అని సేటు తపన పడిపోయాడు. నోట్లో వేసుకోవడానికి మనస్కరించక పిడికిళ్ళలోనే పట్టుకుని ఉండగా బాబా తినేసేయి అని అన్నారు. సేటు వారి ఆజ్ఞను పాలించాడు. తినేసేయి అని బాబా అనగానే ధరంసి వాటిని నోట్లో వేసుకున్నాడు. అవన్నీ గింజలు లేని పళ్ళు. తిని చాలా ఆశ్చర్యపోయాడు. గింజలు లేని ద్రాక్ష పళ్లను గని ధరంసి ఆశ్చర్యంగా, సత్పురుషులకు ఏది అసాధ్యం, వీరికి ఎంతటి సామర్థ్యం, నా మనస్సులోని విషయాన్ని తెలుసుకున్నారు. అన్నీ గింజలున్న పళ్ళే అయినా సాయిబాబా తన చేతికి గింజలు లేని మంచి పళ్ళను ఇచ్చారు అని అనుకున్నాడు. అంటే చమత్కారం కూడా చూశాడు. మనసు స్తంభించిపోయింది. బాబాను పరీక్షించాలన్న మాట మర్చిపోయాడు. అతని అహంకారమంతా కరిగిపోయింది. సత్పురుషుల యందు భక్తి ఉత్పన్నమైంది. మునుపటి భావాలు మాయమయ్యాయి. అతని హృదయంలో సాయి పట్ల ప్రేమ జనించింది. షిరిడీకి రావాలనన్న ఉత్సాహం దృఢనిశ్చయమైంది. అక్కడే బాబా వద్దనే తర్కడు కూడా కూర్చొని ఉన్నాడు. సాయిబాబా అతనికి కూడా కొన్ని పళ్ళనిచ్చారు. ధరంసి అతన్ని, మీ ద్రాక్ష పళ్ళు ఎలాంటివి అని అడిగాడు. గింజలున్న పళ్ళు అని అతడు చెప్పగా ధరంసికి మరింత ఆశ్చర్యం కలిగింది. అంటే వ్యాలిడేట్ చేసుకుంటున్నాడు. దాంతో అతనికి సాయిబాబాపై శ్రద్ధ కలిగింది. ఆ విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి ఒక ఆలోచన స్ఫురించింది. సాయి సత్పురుషులే అయితే ద్రాక్ష పళ్ళను మరలా కాకా దగ్గర నుండి ఇవ్వాలి అని అనుకున్నాడు. సెకండ్ టెస్ట్ సాయిబాబాకి. అప్పుడు బాబా అందరికీ పళ్ళను పంచుతున్నారు. అయినా సేటు మనస్సులోని ఆలోచన తెలుసుకుని బాబా మరలా కాకా నుండి పంపిణీ మొదలుపెట్టారు. సేటుకు చాలా విచిత్రంగా తోచింది. ఇతరుల మనోభావాలను తెలుసుకునే వారి శక్తిని, సమర్థతను గ్రహించి ధరంసి మనసు సాయిబాబా సత్పురుషులని అంగీకరించింది. అక్కడ ఉన్న మాధవరావు, ఇతడు కాకా యొక్క యజమాని అని సేటును బాబాకు పరిచయం చేశాడు. వెంటనే ఇతడు కాకాకు ఎక్కడ యజమాని, కాకా యజమాని వేరే ఉన్నారు అని బాబా చెప్పారు. హీఈస్ నాట్ ది మేనేజర్, హీఈస్ నాట్ ది ఓనర్. అతని యొక్క యజమాని వేరే ఉన్నారు. ఆ మాటలు విని కాకాకు అత్యంత ఆనందం కలిగింది. ఆ వేరే ఎవరున్నారు? సాయిబాబా. మరో వింత ఏమిటంటే ధునికి పక్కగా నిలబడి ఉన్న అప్ప అన్న వంటవారిపై వేశారు. ఈ సేటు ఇంత దూరం శ్రమపడి వచ్చింది నా కొరకు కాదు, ఇదిగో ఈ అప్పా పైన ప్రేమతో షిరిడీకి వచ్చాడు అని అన్నారు.
ఆ సంభాషణతో ధరంసి విమర్శించాలన్న తన నిర్ణయాన్ని మర్చిపోయాడు. తనంతట తాను బాబా పాదాలపై పడ్డాడు. పిమ్మట వాడాకు వెళ్ళాడు. మధ్యాహ్నం హారతి అయింది. భక్తులు ఇళ్లకు వెళ్ళిపోవటానికి తయారవుతున్నారు. బాబా అనుమతిని తీసుకునే సమయం రాగానే భక్తులు మసీదుకు బయలుదేరారు. అప్పుడు ధరంసి కాకాతో, నేను అనుమతిని అడగను, నీకు అవసరమైతే నువ్వు అడుగు అన్నాడు. అంటే అప్పటికి కూడా ఇంకా ఆ పాత లక్షణం పూర్తిగా పోలా. అప్పుడు మాధవరావు, ఒక వారం పూర్తి కాకుండా బాబా కాకాకు అనుమతి ఇవ్వరు కనుక అతని విషయం నిశ్చయంగా చెప్పలేం, మీరే బాబాను అడిగి సెలవు తీసుకోండి అని చెప్పాడు. తర్వాత ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు. మాధవరావు బాబా అనుమతి కోరగా బాబా ఒక కథను చెప్పనారంభించారు. దాన్ని శ్రద్ధగా వినండి. చంచల బుద్ధి గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అతనికి ఏ వ్యాధి బాధలు లేవు. లేని కష్టాన్ని ఆపాదించుకోవటం అతనికి ఇష్టం. ఏ కారణం లేకుండా అనవసరంగా తలపై భారాన్ని మోస్తాడు. ఇక్కడ అక్కడ తిరుగుతాడు. మనస్సుకు నిశ్చలత లేదు. బరువును కిందకు దించుకొని మరలా పైకి ఎత్తుకుంటాడు. మనస్సు స్థిరంగా ఉండదు. అతని ఆ అవస్థను చూచి నాకు దయ కలిగింది. చూడు, ఇక నీకు నచ్చిన చోట నీ బరువును దించు, నిశ్చింతగా ఉండు. అనవసరంగా ఊరికే తిరగకుండా ఒకే చోట స్థిరంగా కూర్చో అని చెప్పాను అని అన్నారు. ఆ మాట ధరంసి మనస్సులోకి చొచ్చుకొని పోయింది. ఆ మాటలు తన గురించి అని గ్రహించాడు. ఎంతో వైభవం ఉన్నా ధరంసి ఏ కారణం లేకుండా ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. అనవసరంగా బాధపడేవాడు. అంతటి ఐశ్వర్యం, గౌరవం ఉన్నా అతని మనసుకు శాంతి లేదు. లేనిపోని గొప్ప దుఃఖాలను కల్పించుకొని ఎప్పుడూ వారిలోనే మునిగి ఉండేవాడు. బాబా నోటి నుండి ఈ కథను విని సేటుకు పరమ ఆశ్చర్యం కలిగింది. అరే, ఇది నా మనస్సులోని పరిస్థితి అని బాగా శ్రద్ధగా ఉన్నాడు. అంటే ఎన్ని అనుభవాలు జరుగుతున్నా సరే సంశయాలు వస్తూనే ఉన్నాయి. తనలో ఉన్నటువంటి ఆ లక్షణం, ఇన్నాళ్ళ నుంచి మోసుకొచ్చినటువంటి ఆ సంస్కారం తల ఎత్తుతూనే ఉంది. సద్గురుమూర్తి అయినటువంటి సాయిబాబా కథ రూపంలో చెప్పి ఎందుకు అనవసరంగా, చాలామంది మనం చూస్తాం జీవితంలో అన్నీ బాగానే ఉంటాయి, ఎందుకో మనసు చికాకుపడుతూ ఉంటుంది. ఏదో లేని దాన్ని సృష్టించుకొని కష్టపడుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంటాం. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎందుకో తెలియదు మనసు బాగలేదని చెప్తూ ఉంటాం. కాబట్టి బాబా చెప్తున్నది, ఆ భారాన్నంతా ఎక్కడో ఒక చోట దించేసేయి, మనమే దించాలండి. నేను దించేస్తా అని చెప్పట్లా సాయిబాబా. యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ యువర్ బర్డన్స్. ఆ భారం అంతా నువ్వు ఎత్తుకున్నావు, దించేసేయి, దాన్ని వదిలేసేయి, నిశ్చింతగా ఉండు అని సాయిబాబా సూచన చేస్తున్నారు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.